రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి టాప్ 5 హైబ్రిడ్ దొడ్డు వరి విత్తన రకాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి అయితే మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు అయితే మనకైతే వాట్సాప్లో మెసేజ్లు కానివ్వండి, అలాగే మనకు వీడియోలలో కూడా మనకైతే కామెంట్ చేస్తారు. అన్న మనకైతే మంచి హైబ్రిడ్ విత్తన రకాల గురించి అయితే చెప్పంటారు. అంటే ఈ విత్తన రకాలు అయితే మనకైతే మంచి దిగుబడి ఇస్తాయి. వారందరి కోసం అయితే నేనైతే ఈ వీడియో చేయడానికి అయితే ముందుకైతే రావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. మనకు మంచి దిగుబడి ఇచ్చేటువంటి ఈ విత్తన రకాలు. ఫ్రెండ్స్, ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మనకు ఈ విత్తన రకాలన్నింటినీ మనం ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మంచి ధర పడుతుంది అనమాట. అలాగే మనం మిల్లులు కూడా మనకు అందుబాటులో ఉంటే మాత్రం పచ్చి వడ్లను కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మనకైతే దొడ్డు ఉంటాయి, అలాగే మనకు పొడుగు గింజ ఉంటుంది కాబట్టి మనకైతే మంచిగా ఉంటుంది అనమాట. అంటే ఈ విత్తన రకాలను అయితే మనం వానాకాలంలో సాగు చేసుకోవచ్చు, అలాగే మనకు ఈ యాసంగిలో కూడా సాగు చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే వానాకాలంతో పోల్చుకుంటే మనకు యాసంగిలో ఒక 5 క్వింటాల వరకు అయితే ఎక్కువ దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ వానాకాలంలో మనకైతే మంచి వాతావరణం అనేది అనుకూలంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉన్న చోట్లయితే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వానాకాలంలో మబ్బులతో కూడిన వాతావరణం కావచ్చు, అలాగే చిరుజల్లులు పడవచ్చు, వర్షాలు ఎక్కువగా పడడానికి కూడా మనకు దిగుబడి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు మిత్రుడైతే కొన్ని మంచి యాజమాన్య చర్యలు చేపట్టండి, మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మొదటి విత్తన రకం వచ్చేసి కావేరి 468. ఈ విత్తన రకం గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, దిగుబడి ఎంత వస్తుంది అనేది అయితే మనం అంటే క్లియర్ కట్గా తెలుసుకుందాం. కావేరి 468 అనేది మనం అయితే హైబ్రిడ్ విత్తన రకం కాబట్టి ఒంటికర్రగా నాట్లు వేయాల్సి ఉంటుంది. అలాగే పిలకలు చూసినట్లయితే 25 నుండి 30 వరకు అయితే వస్తాయి అన్నమాట. గింజరాలే గుణం తక్కువగా ఉంటుంది. కంకిలో 300 వరకు అయితే గింజలు రావడం జరుగుతుంది. అలాగే పంటకాలం చూసినట్లయితే 115 రోజుల నుండి 120 రోజుల వరకు అయితే ఉంటుంది. ఈ రకంలో గింజ లావుగా ఉంటుంది. అంటే మనం ఐకేపీ సెంటర్లో అమ్ముకోవడానికి లావుగా ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి మంచి రేట్ అయితే పడుతుంది అనమాట. అధిక గాలులకు వర్షాలకు గింజ రాలిపోదు. ఎందుకంటే కాండం దృఢంగా ఉండడం వల్ల అధిక గాలులకు వర్షాలకు అయితే గింజ రాలిపోదు. అలాగే చేను కూడా కింద పడిపోవడానికి తక్కువ సందర్భాలు ఉంటాయన్నమాట. తట్టుకునే తెగుళ్ళు చూసినట్లయితే సుడిదోమ, అగ్గి తెగులు, ఇతర రకాల తెగుళ్ళను అయితే తట్టుకుంటుంది. వరి మొక్క ఎంత ఎత్తు పెరుగుతుందో చూసినట్లయితే 100 సెంటీమీటర్ల వరకు అయితే పెరుగుతుందన్నమాట మొక్క. అలాగే విత్తనం మోతాదు చూసినట్లయితే 1 ఎకరాగా అయితే 6 కేజీల విత్తనం అయితే అవసరం ఉంటుంది. దిగుబడి చూసినట్లయితే 30 క్వింటాల పైనే దిగుబడి వస్తుంది. ఎందుకంటే హైబ్రిడ్ విత్తన రకం కాబట్టి అంటే దాదాపునైతే నాకు తెలిసి అయితే మనం రైతుల ద్వారా సమాచారం తీసుకొని ఇతర ఇంతకుముందు సాగు చేసిన రైతులు మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం అయితే 35 క్వింటాల పైనే దిగుబడి వస్తుంది అయితే చెప్పడం జరిగింది. ఇది ఈ విత్తనం యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎంత దిగుబడి వస్తుంది అనేది అయితే మనం తెలుసుకున్నాం. మరొక విత్తన రకం వచ్చేసి రెండవది పెన్నా 6144. ఈ విత్తనం కూడా మంచి దిగుబడి అయితే రావడం జరుగుతుంది. మనమైతే అంటే మంచి టైంలో నార్లు పోసుకొని మంచి యాజమాన్యం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఎంత దిగుబడి వస్తుంది, అసలు ఎంత విత్తనం మోతాదు పోసుకోవాలి అనేది చూసినట్లయితే పంటకాలం వచ్చేసి మనకు 130 నుండి 140 రోజులు ఉంటుంది. విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరాకు 3 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 30 క్వింటాల పైనే వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో అయితే 40 క్వింటాల వరకు కూడా రావచ్చు అనమాట. మొగి పురుగును, అగ్గి తెగులుని, సుడిదోమను కొద్దిమేర తట్టుకుంటుందన్నమాట. ఒక్కో కంకిలో 250 నుండి 350 వరకు కూడా గింజలు రావడం జరుగుతుంది. పిలకల సంఖ్య చూసుకున్నట్లయితే 25 నుండి 30 వరకు కూడా వస్తాయన్నమాట. నాట్లు వేసే సందర్భంలో మనం ఒంటికర్రగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనం కాబట్టి మనం 3 కేజీలు పోసుకున్నాం కాబట్టి ఒంటికర్రగా వేసుకోవడం వల్ల పిలకల శాతం ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రకంలో గింజరాలే గుణం తక్కువగా ఉంటుంది. నాట్లనైతే మనం 25 నుండి అంటే ఇంకా 20 రోజుల్లో పూర్తి చేసినా కానీ మనకైతే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం హైబ్రిడ్ విత్తన రకాలు ఎంచుకున్నప్పుడు ఏం చేయాలంటే మంచి యాజమాన్యం చేసినప్పుడే మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే మనం విత్తన మోతాదు అనేది తక్కువగా ఉంటుంది అనమాట. విత్తన మోతాదు అనేది అంటే మనం 3 కేజీల నుండి 6 కేజీల వరకు అంతలోపు మనం పోసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒంటికర్రగా నాట్లు వేసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అది నీటిలో మునిగిపోవడం కానివ్వండి, అలాగే కొంగల తొక్కడం కానీ ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి అనమాట. అంటే పెట్టిన కర్ర పెట్టినట్టు మనం పచ్చగా పడి మనకు మంచిగా వచ్చినప్పుడే మనకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పిలకల శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల యాజమాన్య చర్యలు అయితే తప్పకుండా పాటించాలన్నమాట. మూడో విత్తన రకం వచ్చేసి బయోసీడ్ వారి 799.
ఈ సీడ్ కూడా మనకైతే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 35 క్వింటాల పైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా హైబ్రిడ్ విత్తన రకాలు అనేది మనకు సరైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే అధికంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైబ్రిడ్ రకాలు అనేది సరైన వాతావరణం లేకపోతే మాత్రం తెగుళ్ళను అయితే తట్టుకోదు. ఇది ప్రతి రైతు మిత్రుడు అయితే గమనించండి. అంటే మీరు ఎంచుకున్నప్పుడు ఆ వాతావరణ పరిస్థితుల అనుగుణంగానే దిగుబడిపై ఆధారపడి ఉంటుందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఈ విత్తనం యొక్క గుణగణాలు చూసినట్లయితే పంట కాలం 120 నుండి 125 రోజులు ఉంటుంది. కాండం బలంగా దృఢంగా ఉండడం వలన అధిక గాలులకు వర్షాలకు క్రింద పడిపోదు. అలాగే దిగుబడి చూసుకున్నట్లయితే మంచి వాతావరణం అనుకూలించినట్లయితే 35 నుండి 40 క్వింటాల పైన దిగుబడి వస్తుందన్నమాట. మనం నాట్లు వేసే సమయంలో ఒంటి కర్రగా నాట్లు వేయాల్సి ఉంటుంది. 18 నుండి 25 రోజుల్లో నాట్లు వేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక పిలకల సంఖ్య చూసుకున్నట్లయితే 25 నుండి 30 వరకు కూడా పిలక రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో కంకిలో గింజలు చూసుకున్నట్లయితే 250 నుండి 300 వరకు అయితే గింజలు రావడం జరుగుతుంది. ఈ రకంలో గింజ లావుగా పొడవుగా ఉండడం జరుగుతుంది. కొద్దిమేర తెగుళ్లను చీడపీడలను తట్టుకుంటుందన్నమాట. ఎందుకంటే మనం వాతావరణం అనుకూలించినట్లయితే మనం తెగుళ్ళు కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరాకు 3 కేజీలు సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో విత్తన మోతాదు మన అవసరాన్ని బట్టి కూడా పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వరి మొక్క దాదాపుగా అయితే 100 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. 4వ విత్తన రకం వచ్చేసి మహీంద్రా వారి హెంపీ 3030. ఈ విత్తన రకం కూడా మనకైతే మంచి దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రబీలో మనం సాగు చేసినటువంటి కొద్దిమంది రైతులకైతే మంచి దిగుబడి అయితే వచ్చింది. వేరే కంపెనీ విత్తనాల రకాలతో పోల్చుకుంటే మహీంద్రా సీడ్స్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ అయితే సాగు చేస్తున్నారని అయితే చెప్పవచ్చు అనమాట. ఈ రకంలో దిగుబడి 30 క్వింటాల పైనే రావడం జరుగుతుంది. పంట కాలం 120 నుండి 125 రోజులు ఉంటుంది. విత్తన మోతాదు 6 కేజీల నుండి 9 కేజీల వరకు అవసరం ఉంటుంది. అంటే మన అవసరానికి మించి అయితే పెంచుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే 6 కేజీలు కూడా సరిపోతుంది అనమాట. తట్టుకునే తెగుళ్ళు ఉల్లికోడు, అగ్గి తెగులు, సుడిదోమ తట్టుకుంటుంది. 1 కర్ర నుండి 2 కర్రలుగా నాట్లు వేసుకోవచ్చు అనమాట. వరి నాట్లు 20 నుండి 25 రోజుల్లో పూర్తి చేసినట్లయితే మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుంది. వరి మొక్క ఎత్తు 100 సెంటీమీటర్ల వరకు అయితే పెరుగుతుంది. గింజ లావుగా ఉంటుంది. మనకు మంచిగా నాణ్యంగా వస్తుంది అనమాట. ఈ విత్తన రకం అయితే కొంతమేర వర్షాలకు గాలులకు అయితే కింద పడిపోదు. అంటే వర్షాకాలంలో అయితే మనకైతే కింద పడిపోదు అనమాట. 5వ విత్తన రకం వచ్చేసి VNR 2355. ఈ విత్తన రకం కూడా మనకైతే మంచి దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తన రకం యొక్క గుణగణాలు ఏమిటి, అది ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం అయితే తెలుసుకుందాం. పంట కాలం చూసినట్లయితే 120 నుండి 125 రోజులు ఉంటుంది. ఈ రకంలో దిగుబడి 30 క్వింటాల పైన వస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మంచి యాజమాన్యం, మంచి వాతావరణం అనుకూలించినట్లయితే 40 క్వింటాలు కూడా వస్తుందన్నమాట. తెగుళ్ళు చీడపీడలను కొద్దిమేర తట్టుకుంటుంది. అలాగే విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరాకు 3 కేజీలు సరిపోతుంది అనమాట. ఇక పిలకలు చూసుకున్నట్లయితే 25 నుండి 30 వరకు కూడా వస్తాయి. మనం ఒంటి కర్రగా నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక కంకిలో 250 నుండి 350 వరకు కూడా గింజలు అయితే రావడం జరుగుతుంది. గింజ లావుగా ఉంటుంది. మనకు మంచిగా పొడవు కూడా ఉంటుంది అనమాట. మొక్క ఎత్తు అయితే 100 సెంటీమీటర్ల నుండి 105 సెంటీమీటర్ల వరకు కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 రకాల హైబ్రిడ్ విత్తన రకాలు అన్నీ మనం అయితే ఐకేపీ సెంటర్లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవచ్చు అనమాట. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో మనకు అగ్గి తెగులు వచ్చిందనుకోండి, అగ్గి తెగులు ద్వారా మెడ వీర్పు వచ్చి మనకు ఈనిక దశ తర్వాతకి మనం కోత కోసిన తర్వాతకి కొన్ని అయితే తాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్రతి రైతు మిత్రుడు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే తాళ్ళు రావడం వల్ల మనం కోత సమయంలో కూడా మనకు ఈ మంచిగా ఉన్న గింజలతో పాటు కూడా తాళ్ళు రావడం వల్ల ఐకేపీ సెంటర్లో మనం ఆ విధంగా పోయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో బ్రిగేడ్ కింద కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ధర సరిగ్గా పడదనమాట. అయితే ఈ తెగుళ్ళను కూడా అంటే మెయిన్గా మనం అయితే ఈ మెడ ఇరుపు తెగులు రాకుండా కొన్ని సందర్భాల్లో మెడ ఇరుపు తెగులు వచ్చినట్టే తాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించుకోండి. అందుకని మనం కరెక్ట్ సమయంలో మనకు మంచి యాజమాన్యం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మనం స్ప్రే చేసే మందులు ఏ సమయంలో పిచికారి చేయాలి, ఏ సమయంలో ఎరువులను చల్లాలి, అలాగే నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి అనే దాని మీద మనం అయితే మంచి యాజమాన్యం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణ విత్తన రకాలతో పోల్చుకుంటే ఈ హైబ్రిడ్ విత్తన రకాలు వచ్చేసి దాదాపుగా ఒక 5 క్వింటాల పైన దిగుబడి అయితే ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.